వెల్కమ్ టు మై ఛానల్ జోస్ వరల్డ్. మీరైతే ముందుగా వీడియోని లైక్ చేయండి, అప్పుడు చాలా స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. బీఎస్సీ నర్సింగ్కి సంబంధించిన చాలా డీటెయిల్డ్ వీడియోస్ చేశాను. మీరైతే చూసుండకపోతే నా ఛానల్లోనే వెళ్ళి చూసేయండి. అవి చాలా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. అసలు బీఎస్సీ నర్సింగ్ చూస్ చేసుకోవాలి. సో మీరైతే వెళ్ళి ఆ వీడియోస్ అన్ని చూసేసేయండి, అప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది బీఎస్సీ నర్సింగ్ పైన. లాస్ట్ ఇయర్ ఎంసెట్ రాశాను, మంచి ర్యాంక్ రాలేదు, మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకున్నాను. నీట్ రాశాను, మళ్ళీ మంచి ర్యాంక్ రాలేదు, లాంగ్ టర్మ్ తీసుకున్నాను. సో గ్యాప్ వచ్చింది. నీట్ 2 times రాశాను, మంచి ర్యాంక్ రాలేదు, బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నా. ఎంసెట్ రాశాను, లాస్ట్ ఇయర్ క్వాలిఫై అవ్వలేదని ఈసారి కూడా రాశాను, బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నా. అసలు గ్యాప్ సర్టిఫికేట్ అవసరమా, అసలు గ్యాప్ సర్టిఫికేట్ అంటే ఏంది అని ఈ వీడియోలో మొత్తం చూసేద్దాం. అంటే ఇంటర్ తర్వాత డైరెక్ట్ ఎంసెట్ ఉంటుంది కదా, దాని ద్వారా బీఎస్సీ నర్సింగ్ జాయిన్ అవుతాం. కానీ ఇంటర్ తర్వాత నేను ఆల్రెడీ ఎంసెట్ రాశాను కానీ క్వాలిఫై అవ్వలేదు, లేదంటే నీట్ వేరే కోర్స్ చేద్దామని లాంగ్ టర్మ్ తీసుకున్నాను. అట్లా గ్యాప్ వచ్చింది 1 year జాయిన్ అవ్వడానికి అని చెప్పేదే గ్యాప్ సర్టిఫికేట్ అనమాట. సో గ్యాప్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అవసరం, అందరికీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా అందరికి కూడా గ్యాప్ సర్టిఫికేట్ అవసరమా అక్క అని కామెంట్స్ చేస్తారేమో. ఎవరికి అవసరం జాగ్రత్త వినండి. గ్యాప్ సర్టిఫికేట్ ఈ ఇయర్ ఇంటర్ అయిపోయి ఇప్పుడు ఎంసెట్ రాసి క్వాలిఫై అయ్యి అప్లై చేసే వాళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్ అవసరం లేదు. లాస్ట్ ఇయర్ ఇంటర్ అయిపోయి మధ్యలో లాంగ్ టర్మ్ చేసి లేదంటే క్వాలిఫై అవ్వలేక మళ్ళీ ఈసారి కూడా ఎంసెట్ రాసి బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రమే గ్యాప్ సర్టిఫికేట్ అవసరం. ఈ ఇయర్ ఇంటర్ అయిపోయిన వాళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఉండదు, అవసరం లేదు. లాస్ట్ ఇయర్ కానీ ఇంటర్కి ఇప్పుడు ఇంటర్ అయ్యి 2-3 years అయిన వాళ్ళకి మాత్రమే గ్యాప్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. ఈ ఇయర్ ఇంటర్ అయిపోయిన వాళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్ ఏం అవసరం ఉండదు. ఇంకా నోటిఫికేషన్స్కి చాలా టైం ఉంది. సో గ్యాప్ సర్టిఫికేట్కి అయితే అప్లై చేసుకోండి. గ్యాప్ సర్టిఫికేట్ ఇప్పుడు అప్లై చేస్తే వస్తుందో లేదో అని భయపడకండి. కౌన్సిలింగ్కి టైం ఉంది, ఇట్ టేక్స్ టైం. సో అప్లై అయితే చేసుకోండి. గ్యాప్ సర్టిఫికేట్ అనేది అవసరం, అందరికీ కాదు. గ్యాప్ సర్టిఫికేట్ అనేది అవసరం. కాలేజ్ జాయినింగ్ అయ్యేటప్పుడు కంపల్సరీ గ్యాప్ సర్టిఫికేట్ అడుగుతారు. సో గ్యాప్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన చాలా డీటెయిల్ వీడియోస్ చేశాను, చూస్తుండకపోతే నా ఛానల్లో చూసేయండి. అంతే మరి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే మరి, ఇంకా బాయ్.